హలో అందరికీ ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. మన కస్టమర్ ఇచ్చారు అనమాట. 3 బ్లౌజులు ఇచ్చారు. అందులో ఫస్ట్ కలంకారీ బ్లౌజ్ పీస్ అన్నది ఒకటి ఇచ్చారు అనమాట. ఫస్ట్ కలంకారీ బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇద్దాము. ముందుగా కటింగ్ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియోలో కూడా. సో ముందుగా మనం ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకోవాలి. జాయింట్ అనేది మన వైపు ఉండాలి. ఖచ్చితంగా ఇలా ఉంటే మాత్రం మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మనకి బ్యాక్ పార్ట్ రెడీ అవ్వాలంటే మన వైపు జాయింట్ ఉంటేనే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మన కస్టమర్ బ్లౌజ్ లేదా మీ బ్లౌజ్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. 1.5 ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ చేసి కుట్టేయడం వల్ల ఈజీగా ఉంటుంది. మనము పీసెస్ అనేది ఒకటిగా జాయింట్ చేసి మళ్ళీ జాయింట్ పీస్ అతికించి మళ్ళీ వెనక బెల్ట్ అనేది రెడీ చేసి వేయడానికి కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇట్లా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. ఉక్సుల పట్టీ నుంచి కాజల్ పట్టీ వరకు మన కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీ నుంచి కాజల్ పట్టీ వరకు ఇది నడుం లూజ్ అన్నమాట. ఈ నడుం లూజ్ ఎంత వచ్చింది అనేది చూద్దాం అనమాట. 31 అనేది వచ్చింది అనమాట. 31 ఇంచెస్ని నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానంటే ఒక ఫోల్డింగ్ అనేది బ్యాక్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. వచ్చిన మెజర్మెంటే వాళ్ళకి నడుం లూజ్ అన్నమాట. 7.5 అనేది వచ్చిందనమాట. ఈ 7.5 అనేది మనం లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అనేది పెట్టాలన్నమాట. సో అక్కడ పెట్టిన తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకోండి. ఎవరికైనా 2 ఇంచెస్ సరిపోతుంది. 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసము. మనం 2 డాట్స్ కుట్టుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. మనకి ఖర్చులు ఎగ్జాక్ట్ మార్కింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నడుం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కస్టమర్ బ్లౌజ్ అయినా మీ బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు మనము పొడవు మార్కింగ్ అనేది చేసుకుందాం. బ్యాక్ డాట్స్ కుట్టుకుంటాం కదా, కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, అట్లా బ్యాక్ డాట్స్ నుంచి భుజం దగ్గర వచ్చిన మార్కింగ్ అనేది హైట్ ఎంత ఉంది, వాళ్ళ పొడవు ఎంత ఉంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్తో అయినా కొలుచుకోవచ్చు, లేదా మీరు మెజర్మెంట్ బ్లౌజ్ పార్ట్తో తీసుకుంటారన్నా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. ఇది కుట్ల కోసం వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ పెంచుకున్న మార్క్ పైన 5.5 ఇంచులు అనేది నెక్ విడ్త్ తీసుకోవాలి. ఈ 5.5 ఏ బ్లౌజ్కైనా సరిపోతుంది. 6 ఇంచులు అనేది మనం తీసుకోవాలి. ఇది చంక ఆమ్ డౌన్ అనమాట. ఈ 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోతుంది. ఈ 5.5 ఇంచుల నెక్ విడ్త్, ఆమ్ డౌన్, చంక రౌండ్ 6 ఇంచులు అనేది సరిపోతుంది. ఈ 2 పాయింట్స్ మీకు తెలిస్తే మాత్రం ఏ పాయింట్స్ అయినా మీకు అర్థమవుతాయి. సో మనకి చెస్ట్ లూజ్, కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది, కొంతమందికి నార్మల్ చెస్ట్ ఉంటుంది. ఈ చెస్ట్ మార్కింగ్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ వైపు నీట్గా సర్దుకోవాలన్నమాట. బ్యాక్ వైపు మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది చెస్ట్ మార్కింగ్ అంటారనమాట. ఈ చెస్ట్ మార్కింగ్ ఈ చంక భాగం నుంచి కుడి చంక భాగం నుంచి ఎడం చంక భాగం వరకు మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ నడుం లూజ్ తీసుకున్నాం, ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాం అనమాట. కస్టమర్ బ్లౌజ్ని బట్టి మనం ఇట్లా తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని తీసుకుని మనము 5.5 ఇంచులేమో నెక్ విడ్త్, 6 ఇంచులేమో చంక ఆమ్ డౌన్ అని తీసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ 20 ఇంచెస్ వచ్చింది. ఆ 20 ఇంచెస్ని ఒక ఫోల్డింగ్ అని చేశాను అనమాట. ఒక 10 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. ఇది చెస్ట్ మార్కింగ్ అంటారు. 2 ఇంచుల కోసం ఖర్చుల కోసం పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని 1.5 ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ అని తీసుకోవాలి. ఇది చంక ఆమ్ రౌండ్ అనమాట. ఈ 1.5 ఇంచు మీకు రౌండ్ అనేది రాకపోతే ఎల్ షేప్ వచ్చింది కదా, ఆ ఎల్ షేప్ మీద 3 ఇంచులు అటు సైడ్ 3 ఇంచులు ఇటు సైడ్ 3 ఇంచులు తీసుకొని చక్కగా కర్వ్డ్ తీసేసుకుంటే సరిపోతుంది. చక్కగా మీ దగ్గర స్కేల్స్ అవైలబుల్గా ఉన్నా సరే స్కేల్తో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్ విడ్త్ మీకు వీడియోలో ఒకసారి కనబడలేదేమో అనేసి నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. 5.5 ఇంచులు నెక్ విడ్త్, ఆమ్ రౌండ్ అనేది 6 ఇంచులు అనమాట. సో ఇలానే తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ తీసుకున్నాక నడుం లూజ్, చెస్ట్ లూజ్ తీసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో నెక్ విడ్త్ 5.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ లైన్ పైన 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని కస్టమర్ డీప్ ఎంత ఉంది, బ్యాక్ డీప్ ఎంత ఉంది అనేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి మార్క్ చేసుకోండి. ఇది కుట్ల కోసం అనమాట. సో 3 ఇంచులు లేదా 3.5 అనేది పెట్టుకోవచ్చు. ఇది చెక్క బ్యాక్ డీప్ అనేది పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో రావాలి అంటే ఇలా బ్యాక్ డీప్ అనేది చక్కగా కర్వ్డ్ తీసుకోవడానికి బాగుంటుంది. చక్కగా గుండ్రంగా అనేది డీప్ వస్తుంది. కాబట్టి 3 లేదా 3 ఇంచులు అనేది కింద భాగంలో పెట్టుకుని 2.5 ఇంచుల దగ్గర స్ట్రైట్ ఎల్ షేప్ అనేది తీసుకుని వచ్చిన ఎల్ షేప్లో మనము చక్కగా రౌండ్ షేప్ అనేది తీసేసుకుంటే
చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బ్యాక్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చాలా ఈజీగా చెప్పాను కదా. సో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ అనేది ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి మన వీడియోస్ని చూస్తూ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మాత్రం కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా వచ్చిందో. చూసారు కదా బ్యాక్ డీప్ ఎట్లా వచ్చిందో, నీట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇట్లా అనేది రావాలన్నమాట. సో మనకి 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నడుము కొంతమందికి హెవీగా ఉంటుంది, బ్యాక్ డీప్ కొంతమంది తక్కువగా ఉంటుంది అనమాట. అందువలన మన కస్టమర్ బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అని బ్యాక్ పార్ట్ తీసుకుని ఇంకో సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకి 2 బ్లౌజెస్ అనేవి అంటే 2 హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట. ఫోల్డింగ్ మళ్ళీ చేయాలన్నమాట. డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనేది తీసుకోవాలి. దీని మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది మనము తగ్గించేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి చెప్పాను కదా. పీసెస్ అనేవి జాయిన్ చేయకుండా మనము చక్కగా ఈజీగా ఉండడానికి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. మనకి హెమ్మింగ్ ఇష్టమున్నా అదే సూదికుట్లు ఇష్టమున్నా సూదికుట్లు అయినా వేసుకోవచ్చు, లేదా జిగ్జాగ్ ఉన్న జిగ్జాగ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మిషనే ఉంది, సో నాకు నార్మల్ మిషన్ మీదే నేను ఫినిషింగ్ చేసేస్తాను. సో చాలా బాగుంటుంది, మనకి కుట్టు ఎక్కడ కూడా కనబడదు అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 1.5 ఇంచ్ లైన్ పైన నేను కస్టమర్ బ్లౌజ్ అనేది పెట్టాను అనమాట. ఎగ్జాక్ట్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ పెట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుతాను అనమాట. సో మధ్యలో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. చక్క బ్యాక్ మనకి కుట్లు అతికించిన మనకి పీస్ అతికించిన కుట్టు ఉంటుంది కదా, మనకి అక్కడ మనము మిడిల్లో ఒక పాయింట్, ఖర్చుల దగ్గర చంక దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకుని ఈ 3 పాయింట్లకి 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. ఇట్లా పెంచుకుంటే మనకి కుట్లు కోసం వెళ్ళిపోతుంది, మనకి ఎగ్జాక్ట్గా రెడీ అవుతుంది. ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోండి. తర్వాత 1 లేదా 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకుని చక్కగా హ్యాండ్ షేప్ కర్వ్డ్ అనేది తీసేసుకోండి. ఇట్లా తీసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పార్ట్లో మనకి పీసెస్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల భాగంలో ఎంత తక్కువైందో మీకు చూపించాను కదా. సో ఖర్చుల కోసం అనేది మనకి పీసెస్ అనేవి జాయిన్ చేస్తాను. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది, నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో మనకి హ్యాండ్ లోత్ ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా మనము భుజం దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ పెట్టుకున్న దగ్గర మనము 3 ఇంచెస్ కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ చివరి నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సో మీకు అర్థమైంది కదా. ఈ 3 ఇంచెస్ దగ్గర పెట్టుకుని మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, కట్స్ పెట్టుకుని ఈ మూల నుంచి ఈ 3 ఇంచెస్ మూల వరకు మార్కింగ్ అనేది కలిపేసుకోవాలన్నమాట. మూలన అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఈ 1/2 ఇంచు కొంచెం మిడిల్లోనే పెంచాలన్నమాట. ఈ మూల నుంచి ఈ 3 ఇంచెస్ మూల వరకు మనము తీసేసుకోవాలి. మధ్యలో ఇది ఫ్రంట్ పార్ట్ అనేది కట్స్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు అర్థమవుతుంది అనమాట. మనకి లోత్ తీసుకున్న దగ్గర మనకి కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో మీకు హ్యాండ్ మార్కింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక సైడ్ అనేది మనకి హ్యాండ్ అనేది తీసుకున్నాం, ఇంకో సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టేసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఫోల్డింగ్ వైపే మనము మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఓపెన్ వైపు మనం తీసుకోవాలన్నమాట. ఈ ఓపెన్స్ వైపు మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. మనకి 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్లోనే ఉండాలి, దానితో మనకి పని లేదు. ఎందుకంటే అది ఫోల్డింగ్ బెల్ట్ అనమాట. మనకి బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది దాంతో. సో దాంతో పని లేదు, అది ఫోల్డింగ్లోనే ఉండాలి. సో ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము 2 ఇంచులు అనేవి ఫ్రంట్ పార్ట్ కోసం తగ్గించేసుకోవాలన్నమాట. సో ఈ 2 ఇంచెస్ అనేది తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి, ఈ 4 పాయింట్స్ ఫ్రంట్ పార్ట్లో మనకి బాగా యూజ్ అవుతాయి. 4 పాయింట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ 4 పాయింట్స్తో మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. చక్కగా చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంది అనేది మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. సో మనకి ఎక్కడ పొడిగించాలి అంటే డీప్ ఉంది కదా, నెక్ డీప్, అక్కడ మాత్రం పొడిగించాలన్నమాట. ఇక్కడ మాత్రం పొడిగించాలి. సో ఇట్లా పొడిగించిన తర్వాత ఇక్కడ మాత్రం మన మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో కస్టమర్ బ్లౌజ్ అనేది తీసుకుని వాళ్ళ డీప్ కర్వ్డ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా భుజం దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకుని కింద పక్కన మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు అంటే కుట్ల కోసం మనము వెళ్ళిపోతుంది అనేది మనకి
వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ అనేది పైకి పెంచుకోవాలన్నమాట. ఇది కుట్లు కోసం అనమాట. వాళ్ళ మెజర్మెంట్ ఎంత వచ్చిందని చెక్ చేస్తున్నాను నార్మల్గా టేప్తో. సో ఆది బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ అని తీసుకోండి. సో ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ అని మార్క్ చేసుకుని ఎల్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. సో చక్కగా రౌండ్ అనేది తీసుకోండి. ఇట్లా రౌండ్ అనేది తీసుకోవడం వల్ల చక్కగా మనకి కొంతమందికి ఫ్రంట్ పార్ట్లో యూ షేప్ రావట్లేదు, వి షేప్ వచ్చేస్తుంది అని చెప్పారు. సో యూ షేప్ ఎట్లా రావాలి అంటే మనకి ఇక్కడ మెజర్మెంట్ ప్రకారమే ఒక పాయింట్ అయింది. ఇప్పుడు రెండో పాయింట్ 1.5 ఇంచ్ అనేది కింద లైన్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేస్తున్నాను ఫ్రంట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈ చివరి లైన్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ అనేది పొడిగించాం కదా, అక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర మనకి చక్కగా రౌండ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఈ హాఫ్ ఇంచ్ మనము చంక లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొదటిది నెక్ విడుతూ, రెండవది కింద లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. అదే లైన్ దగ్గర ఈ చివరన హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి. నెక్స్ట్ చంక భాగంన హాఫ్ ఇంచ్ అనేది లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఈ 4 పాయింట్స్ ఏమో ఫ్రంట్ పార్ట్కి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే. సో ఈ ఫ్రంట్ పార్ట్లో కొంతమందికి చెప్పే టిప్స్ అనేవి మీకు చెప్తాను. ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి చెప్తున్నారంటే చాలా వీడియోస్ చూశాను, భుజాలు అనేవి జారిపోతున్నాయి అనేసి. నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ అనేది కరెక్ట్గా నిలబడట్లేదు అనేది. ఇంకొకటి ఏంటొచ్చేసి యూ షేప్ రావట్లేదు, ఈ వి షేప్ వచ్చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లారిటీ ఇస్తాను. సో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ అనేవి అన్నీ కూడా ఫాలో అవ్వాలి. మన కటింగ్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో కూడా మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తేనే ఒక బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఒక ఫోల్డింగ్ అనేది చేయాలి. అంటే డబల్ లేయర్ మీద ఉందనమాట. మనకి హ్యాండ్స్ ఎట్లా ఫోల్డింగ్ చేసుకుంటామో అట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకి బ్యాక్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్లు అనేవి రెడీ అవుతున్నాయి. సో 10 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది పొడవు తీసుకోండి. ఈ 10 ఇంచులు అనేది పొడవు సరిపోతుంది. సో 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని 3.5 ఇంచులు అనేది మనము తీసుకోవాలి. ఈ 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని మధ్యలో 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. సో ఈ చివరన కూడా 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. సో ఈ 3 మార్కింగ్లే మనము క్రాస్ బెల్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చక్కగా క్రాస్ బెల్ట్ ఎట్లా మార్కింగ్ వస్తుంది, చక్కగా రౌండ్ డౌన్ రౌండ్. మీ దగ్గర స్కేల్ అవైలబుల్గా ఉన్నా సరే స్కేల్తో అయినా తీసుకోవచ్చు, లేదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు తీసుకుంటారంటే కరువు అయినా అట్లా అయినా తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మన వీడియోస్ ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు కాబట్టి లైక్ ఇవ్వండి. సో మనము 3.5 ఇంచుల దగ్గర కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ వీడియోలో ఈజీగా ఉంటుంది. ఇది కుసల పట్టి కాజల పట్టి అన్నమాట. మీరు ఉజ్జాయింపునైనా తీసేసుకోవచ్చు, లేదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తీసుకోవాలి అనుకుంటే ఉక్సుల పట్టి ఏమో తక్కువ ఉండాలి, కాజల పట్టి ఏమో ఎక్కువ ఉండాలి. దానికి దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. మీకు 3 ఇంచెస్ ఉక్సుల పట్టి తీసుకున్నారంటే కాజల పట్టి 5 ఇంచెస్ తీసుకోవాలి. సో నేను ఉక్సుల పట్టి 3.5 ఇంచులు తీసుకున్నాను, 3 ఇంచులు తీసుకున్నాను. కాజల పట్టి 4.5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా అనేది తీసుకోవాలి. ఈ పొడవు 10 ఇంచులు ఎగ్జాక్ట్గా నార్మల్గా పొడవు అనేది తీసుకోండి, సరిపోతుంది. వేస్ట్ ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు. ఉక్సుల పట్టికి కాజల పట్టికి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో క్రాసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇది నెక్ విడ్త్ పీసెస్ అనమాట. ఈ పీసెస్ని మనము క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. రౌండ్ అనేవి పర్ఫెక్ట్గా తిరుగుతాయి అనమాట. సో మనకి ఇట్లా తిరగాలి అంటే చక్కగా కరువుడ్ అనేది రౌండ్గా రావాలి అంటే, మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి రౌండ్ అనేది రావాలి అంటే, యూ షేప్ రావాలి అంటే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని చక్కగా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని చక్కగా క్రాస్ పీసెస్ మాత్రమే
తీసుకోండి. స్టిచ్చింగ్ వీడియోలో కూడా చెప్తాను ఎట్లా యూ షేప్ వస్తుంది. యూ షేప్ రావాలి అంటే కొంతమంది చాలామంది యూ షేప్కి ఇష్టపడతారు, వీ షేప్ కంటే వీ షేప్ వచ్చేస్తుంది, మాకు యూ షేప్ రావట్లేదు అనేసి నేను ఈ వీడియోలో పర్టికులర్గా మీకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో చెప్తాను యూ షేప్ ఎందుకు వస్తుంది, ఎట్లా కటింగ్ చేస్తే వస్తుంది, ఎట్లా స్టిచ్చింగ్ చేస్తే వస్తుంది, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము యూ షేప్ రావడానికి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో మనకి అన్నీ కూడా పార్ట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. క్రాస్ పీసెస్, ఎక్సెల్ పట్టి, కాజల్ పట్టి, ఫ్రంట్ పార్ట్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.